హలో, గుడ్ ఈవినింగ్. ఇది చాప్టర్ 2 అండి. మ్యాథమెటికల్ ఇండక్షన్. దీని గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేస్తారు. అంటే n=1 కి ట్రూ అవ్వాలి. ఈజ్ ట్రూ ఫర్ n=1 అండ్ n=k కి అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేసుకున్నాక n=k+1 కి ప్రూవ్ చేయాలి. సో దీస్ ఆర్ ది 3 ప్రిన్సిపల్స్. 3 అనేవి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ చాప్టర్ మొత్తానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే డిఎస్సిలో అడిగేసరికి వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ గురించి అడగవచ్చు. ఎనీ నాన్ ఎంటీ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ యాజ్ ఏ లీస్ట్ ఎలిమెంట్. అంటే ఏవైనా సరే నాన్ ఎంటీ పాజిటివ్ ఇంటిజర్స్ ఉండేటప్పుడు దాంట్లో లీస్ట్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఏ సెట్ తీసుకున్నా సరే పాజిటివ్ ఎలిమెంట్స్ ఉండే సెట్ తీసుకుంటే కంపల్సరీ ఇట్ ఎగ్జిస్ట్ ఏ లీస్ట్ ఎలిమెంట్. అంటే లీస్ట్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్. సో ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది 1 అనేది ఆ సెట్లో ఉండి అండ్ k అనేది సెట్లో ఉంటే నేచురల్ నెంబర్స్లో అదే సెట్లో ఉంటే k+1 కూడా ఆ సెట్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈక్వలెంట్ ఫార్మ్స్ అనేవి మనకి చాలా ఉన్నాయండి. సో మొదటిది వచ్చేసరికి p(1) ఈజ్ ట్రూ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. p(1) అనేది స్టేట్మెంట్ అనేది p(n)be స్టేట్మెంట్ అయినప్పుడు p(n) అనేది ట్రూ అయినప్పుడు p(1) అనేది ట్రూ అయినప్పుడు ఈ p(k) ఈజ్ ట్రూ, దెన్ p(k+1) ఈజ్ ఆల్సో ట్రూ. ఇది ట్రూ అవ్వాలి. ఇది ట్రూ అయితే ఇది ట్రూ అని చూపించగలిగితే p(n) ఈజ్ ట్రూ ఫర్ ఆల్ నేచురల్ నెంబర్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది మనం తీసుకుని ప్రతి నేచురల్ నెంబర్స్ కి ప్రూవ్ అయితేనే ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. సో మనకి ఒకవేళ ఇస్తే ఎలా ఇస్తారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది అగ్రీ అవుతుందా లేదా, అగ్రీ అయితే దేనికి అవుతుంది అని అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 × 4 + 2 × 4 + 2² × 8 + 2³ × 16 + and so on అని ఇచ్చారు. సో ఇది దేనికి అగ్రీ అవుతుందంటే క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటండి, 2⁻0 యాక్చువల్లీ ఇది 2 ఉండాలి. 2⁻0 × 2⁻1 2⁻1 × 2⁻2 2⁻2 × 2⁻3 అంటే 2⁻n తీసుకుంటే 2⁻n+1 అనేది ఎంత టర్మ్ అవుతుంది, ఎంత టర్మ్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఆ విధంగా మనం ట్రై చేసుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ టాపిక్ అండి. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఫర్ ఎనీ k బిలాంగ్స్ టు n 1 2 3 and so on k is subset of s, then k+1 is belongs to s. k వరకు ఎలిమెంట్స్ ఉంటే k+1 కూడా ఆ సెట్ లో ఉంటుంది. అండ్ స్టేట్మెంట్ p(1) is true, k belongs to n, p(1), p(2) and so on p(k) అనేవి ట్రూ అని అజ్యూమ్ చేసుకుంటే p(k+1) అనేది ట్రూ అవుతుంది. దీన్ని ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు k+1 కి ఎప్పుడైతే అవుతుందో ఫర్ ఆల్ నేచురల్ నెంబర్స్ కూడా ఇది ట్రూ అవుతుంది. ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకుంటాం స్టేట్మెంట్స్ ని. అండ్ దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే బేసిక్ ఆఫ్ ఇండక్షన్ అంటే n=1 కి మనం ప్రూవ్ చేస్తే దాన్ని బేసిక్ ఆఫ్ ఇండక్షన్ అంటాం. ఇండక్టివ్ హైపోథసిస్ అంటే మనం అనుకుంటాం, అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి హైపోథసిస్ p(k) కి ట్రూ అని అనుకుంటాం. ఇండక్టివ్ స్టెప్ అంటే ఏంటంటే దీనికి ప్రూవ్ చేస్తున్నాం. ఇండక్టివ్ స్టెప్ అంటే వీఆర్ ప్రూవింగ్ ఫర్ p(k+1). ఇండక్టివ్ ఈజ్ ట్రూ ఫర్ బేసిక్ మ్యాథమెటికల్ ఇండక్షన్ హైపోథసిస్. ఇండక్టివ్ హైపోథసిస్ కి ట్రూ అని ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. అండ్ ఎగ్జాంపుల్
సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటండి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n. అంటే ఏంటంటే ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2, n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో దిస్ ఈజ్ ఫార్ములా. సో మనం ఇది ప్రూవ్ చేయాలంటే n ఈక్వల్ టు 1కి n ఈక్వల్ టు 2కి దేనికి సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 3 తీసుకున్నా అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 తీసుకోవాలంటే ఈక్వల్ టు 6. ఇక్కడ n ఈక్వల్ టు 3 తీసుకున్నాం కాబట్టి 3 ఇంటూ 4 బై 2 అంటే 2 2 జా 4 కాబట్టి 6 వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS. సో ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకొని ఏ ఆప్షన్ అయితే సూటబుల్ అవుతుందో దాన్ని మనం పిక్ చేసుకోవడం బెటర్ వే. అండ్ నెక్స్ట్ బేసిక్ ఆఫ్ ఇండక్షన్ ఇలా మనం ప్రూవ్ చేస్తాం జనరల్గా. ఇవి మనకి ఇంటర్మీడియట్లో వచ్చేసరికి 7 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి వీ షుడ్ డూ లైక్ దిస్ ఓన్లీ. బట్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ వీ నీడ్ నాట్ టు డూ. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 3 తీసుకోండి. n ఈక్వల్ టు 3 ఎందుకంటే ర్యాండమ్గా తీసుకోవాలి కాబట్టి ఏదో ఒక నెంబర్ స్మాలర్ కాకుండా మిడిల్ టర్మ్ టైప్. సో 1 స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 3 స్క్వేర్స్ n స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 ప్లస్ 9 ఎంతండి? 14. ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. n స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, సో 9 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 బై 4. సారీ, ఇది క్యూబ్ యాక్చువల్లీ. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. సో అంటే ఎంత అవుతుందండి? 1 ప్లస్ 8 ప్లస్ 27. 27 అంటే 36. సో ఇది కూడా 9 4 36. ఈ విధంగా మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ ప్రాబ్లం 2 వచ్చేసరికి ఏమిచ్చాడు? 2k మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ 10 ఇంటూ 2n మైనస్ 1 2n ప్లస్ 1 బై 3 అని మనం ఈ ఆప్షన్ని ఎలా చెక్ చేసుకుంటాం వస్తుందా లేదా అనేది n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే సిగ్మా ఈజ్ రన్స్ ఫ్రమ్ k రన్స్ ఫ్రమ్ 1 to 3. 2k మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ k బదులు 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2k మైనస్ 1 అంటే 2 ఇంటూ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎంత వస్తుంది సార్ అని అంటే 1 స్క్వేర్, ఇది 3 స్క్వేర్ అండ్ 6 మైనస్ 1 అంటే 5 స్క్వేర్. అండ్ సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఆఫ్ 3 అంటే 1 ప్లస్ 9 ప్లస్ 25. 1 ప్లస్ 9 ప్లస్ 25 ఈక్వల్ టు 35 వచ్చింది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ మనం ఈక్వల్ టు 3 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, 3 ఇంటూ 2n మైనస్ 1 అంటే 5 ఇంటూ 2n ప్లస్ 1 అంటే 7 ఇంటూ 7 బై 3. సో 3కి 3కి క్యాన్సిల్ అయిపోతే 7 5 జా 35. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. మనం జస్ట్ స్టేట్మెంట్స్ ట్రై చేసుకోవడానికి మాత్రమే కానీ మనం ప్రాబ్లమ్స్ అన్ని చేయక్కర్లేదు. ఇక్కడ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు? 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ అప్ టు n టర్మ్స్ ఈక్వల్ టు n ఇంటూ n 2 పవర్ ఆఫ్ n. సో అగైన్ we can take n ఈక్వల్ టు 3. n ఈక్వల్ టు 3 తీసుకుంటే 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ఈక్వల్ టు 2 ప్లస్ 6 ప్లస్ 4 4 జా 16. 16 అంటే 8 16 24. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే n ఈక్వల్ టు 3 కాబట్టి 3 ఇంటూ 2 క్యూబ్. సో 24. LHS ఈక్వల్ టు RHS అండ్ ద స్టేట్మెంట్ ఈస్ 2.
మీకు ఆబ్జెక్టివ్లో ఈ టైప్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ 24 వస్తుంది. బట్ ఇక్కడ ప్రతిదీ ఏబిసిడి అనేది చెక్ చేసుకోవాలి. ఏబిసిడి చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే 24 వస్తుందో ఆప్షన్ని మీరు మార్క్ చేసుకుంటారు. అండ్ దిస్ వన్ n ఈక్వల్ టు ఏం తీసుకుంటారు ఇప్పుడు? n ఈక్వల్ టు 3 తీసుకుందాం. ఇట్ షుడ్ బి లార్జర్ వన్. ఐ థింక్ 1 by 1.4 అంటే 1 by 4 plus 1 by 28 plus 1 by 70. So LCM should be 70. 70 కాబట్టి ఎలా అవుతుందండి? 70 అంటే 35 2s, ఇది 2 2s. సో 72s 140. 28. సో 28 వచ్చింది కాబట్టి 4s అవుతుంది కాబట్టి ఇంటూ 5 చేసుకోవాలి. ఎంతండి? 4 10 40 140. సో 70 అంటే 1 అవుతుంది. ఎంత ఉందండి? 281/70. సో చేసుకుంటే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఇంకెక్కడ మిస్టేక్ అయినట్టు. మీరు n ఈక్వల్ టు 3కే చేయక్కర్లేదు. ప్రీవియస్ ప్రాబ్లం n ఈక్వల్ టు 1కి చేస్తే డైరెక్ట్గా సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ప్రతి ప్రాబ్లం అనేది మీరు చేసుకుంటారు. ఇవన్నీ స్టేట్మెంట్స్ కొన్ని ఐడెంటిఫై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఏంటంటే x to the power of n minus y to the power of n is divisible by x minus y for all n belongs to capital N. So x to the power of n minus y to the power of n is always has a factor x minus y అనేది ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఆల్వేస్ ఇట్ హ్యాస్ ఎ ఫ్యాక్టర్ x minus y. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ x to the power of n plus y to the power of n కి x plus y ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుందంటే m is an odd natural number అయినప్పుడు మాత్రమే. x power of m plus y power of m కి x plus y ఎప్పుడు అవుతుందంటే ఆడ్ నేచర్. ఎందుకంటే మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ చేసేటప్పుడు a ప్లస్ b ఇంటూ అని రాస్తాం. బట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చేసేటప్పుడు we should not write as a plus b into something అని రాయము. ఓకే, సో ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే అది అగ్రీ అవుతుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం 64తో డివిజిబుల్ అవుతుందా లేదా సార్ అని అడిగారు. సో n ఈక్వల్ టు 1కి మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఈ దేంతో డివిజిబుల్ అవుతుందని అంటారు. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం n ఈక్వల్ టు 1కి క్లియర్ చేసుకుంటే ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ by 11. సో డివైడ్ బై 11 అన్నది కాబట్టి n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. జనరల్గా 2 into 4 power 2 plus 1 అంటే 3 ప్లస్ 3 power 3n plus 1 అంటే 3 power 4. ఓకే, అంటే ఎంత? 2 into 4 cube ప్లస్ 3 power 4 అంటే ఎంతండి? 64 into 2 128. 128 3 power 4 అంటే 81. సో రెండు సమ్మేషన్ చేస్తే మనకి 209 వస్తుంది. 209 అనేది ఇస్ డివిజిబుల్ బై 11. మనకి ఆప్షన్స్ అనేవి లైక్ ఆప్షన్ ఏ అనేది 13 అని ఇస్తాడు, ఆప్షన్ బి అనేది 15 అని ఇస్తాడు, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 17 అని ఇస్తాడు. సో యూజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ విచ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై దిస్ నెంబర్ అని అంటాడు. సో మనం n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోవచ్చు. వెరీ ఈజీ వన్స్, నో నీడ్ టు వరీ. ఓకే, ఈ చాప్టర్ అనేది చాలా చిన్నది.
వేగంగా అయిపోయింది. మీరు ట్రై చేయాలనుకుంటే ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఓన్లీ పుట్ n=1 ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మరీ సాల్వ్ అవ్వకపోతే n=2కి వెళ్ళండి. n=3 అనేది హార్డ్ కండిషన్స్లో మాత్రం చేయాలి కాబట్టి మీకు చెప్పాను. ఓకే, ఇన్ కేస్ n=1కి మనకి 3 ఆప్షన్స్ కరెక్ట్ అయిపోయి, n=2కి 2 ఆప్షన్స్ అయ్యాయి. సో ఫైనల్ స్టేజ్లో ఏం చేస్తారు, n=3కి వెళ్తారు. ఓకే, n=3కి మనకి మ్యాక్సిమం ఏ ఆప్షన్ అనేది తేలిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఈ వీడియోలు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.